అందరికీ వినాయక పండగ శుభాకాంక్షలు। ఈరోజు వీడియోలో ఎంతో పవిత్రమైనంత తులసిని మేము గణేశానికి ఎక్కియము। ఎందుకు పెట్టాము? అలాగే గడ్డి అంటాము దాన్ని, గరిక, దాన్ని ఎంతో శ్రేష్టమని గణేశునికి ఎక్కిస్తాము। ఎందుకని ఈ రెండు విషయాలు ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను। గంగా నది పక్కన గణేశుడు తపస్సు చేస్తూ ఉంటాడు। ఆయన బ్రహ్మచార్యం పాలిస్తూ తపస్సు చేస్తూ ఉంటాడు। అక్కడ తులసి వెళ్తుంటే గణేశుని చూసి మోహం అవుతుంది ఆయన మీద। పోయి అడుగుదాము నన్ను పెళ్లి చేసుకోమని అని పోయి గణేశ తపస్సు చేసుకుంటూ కూర్చుంటాడు కదా, ఆయనని లేపుతుంది। లేపి నేను నన్ను పెళ్లి చేసుకుంటావా అని। ఇప్పుడు తపస్సు నుంచి లేపినప్పుడు ఆయనకి తపస్సు భంగం అవుతుంది కదా, అయినా లేదు నేను బ్రహ్మచార్యంగా తపస్సు చేస్తున్నాను, దానికి భంగం వచ్చేస్తుంది, నేను నిన్ను పెళ్లి చేసుకోను, ఎవరిని పెళ్లి చేసుకోను అని చెప్తాడు। అప్పుడు తులసికి కోపం వచ్చేస్తుంది। ఆహా, నేనే వచ్చి నీకు అడిగితే నన్ను చేసుకొని అంటావా, నీకు బలవంతంగా కానీ రెండు పెళ్ళిళ్ళు కానీ అని శపిస్తుంది। అప్పుడు గణేశునికి చాలా కోపం వచ్చేస్తుంది। నాన్న ఎంత మంచిగా చెప్తే నీవు నాకే శపిస్తావా, నాన్న కూడా నీకు శపియొచ్చు, నీవు వచ్చే జన్మలో ఒక రాక్షసుడికి కూతురుగా జన్మించి ఇంకో రాక్షసుని పెళ్లి చేసుకో అని శపిస్తాడు। అప్పుడు తులసి కంగారు పడుతుంది, ఇదేమప్పా నేనేమో అని వాళ్ళేమో అని నేను శాపకి గురి అయితే కదా। అప్పుడు తన తప్పు తెలుసుకుంటది। ఆయన ఊకి కూర్చున్నాడు తన పాడి తాను, నేనే వచ్చి అడిగి నేనే శాపం ఇచ్చాను కదా, నాదే తప్పు అని తెలుసుకొని అప్పుడు వేడుకుంటుంది, గణేశ నాకు శాపం నుంచి విముక్తి కలుగు అని। అప్పుడు గణేశ, ఇప్పుడు శాపం అయితే ఇచ్చేసాను, దానికేం చేయలేము, నెక్స్ట్ మరి వచ్చే జన్మలో నీవు ఎంతో పవిత్రమైన తులసిగా జన్మించు, అప్పుడు అందరూ ప్రతి ఒక్కరూ ఇంట్లో నిన్ను పూజిస్తారు, అలాగే నిన్ను పెట్టకుండా ఏ విష్ణు పూజ అయినా జరగదు, అంత పవిత్రంగా జన్మిస్తావు అని చెప్తాడు। సరే అనేసి ఇంకా నమస్కరించి వెళ్ళిపోతుంది। ఈ ఘటన సంభవించినందుకు తులసిని గణేశునికి ఎక్కియరు అని చెప్తారు। గణేశునికి గణేష్ చవితి జరుపుకుంటాం కదా, మట్టి వినాయకుడిని పెట్టి, ఆ వినాయకుడికి మాత్రము అది 21 ఎక్కిస్తారు ఆయనకు, అప్పుడు ఒక్క దళం తులసి ఎక్కిస్తారంట, అది తప్పనిస్తే ఎప్పుడు వినాయకుడి పూజకి తులసిని ఎక్కియరు, గరిక మాత్రం కంపల్సరీ పెడతారు। అది ఎందుకు పెడతారు అనేది తెలుసుకుందామా। పూర్వంలో పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు పగడే ఆట ఆడుకుంటూ ఉంటారు। ఇద్దరే ఆడుకుంటే మజా ఏముంటుంది, ఎవరో ఒకరు ఉంటే మనది తప్ప, ఎవరు గెలిచారో ఎవరు ఓడారు అనేది చూడడానికి బాగుంటుంది కదా అని పార్వతి ఏం చేస్తుంది, అక్కడ పక్కన గడ్డి పడి ఉంటుంది, ఆ గడ్డి మొత్తం తీసి ఒక బొమ్మను మాదిరి చేసి దానికి ప్రాణం పోసి పెట్టుకుంటుంది పక్కన। ఇంక ఇద్దరు పగడే ఆట స్టార్ట్ చేస్తారు। ఆడుతూ ఉండగానే ఇంకా ఆట ముగిసిపోతుంది, పార్వతిని గెలుస్తుంది, శంకరుడు ఓడిపోతాడు। అప్పుడు అడుగుతారు ఎవరు గెలిచామో అని, శంకరుడు నీవే గెలిచావు అని చెప్తుంది। అప్పుడు పార్వతికి కోపం వస్తుంది, నేను గెలిచాను, నేనే నిన్ను చేసి కూర్చోబెట్టింది, అయినా గెలిచింది కూడా నేనే, ఆయనను ఎలా చెప్పావు, నాకే అబద్ధం చెప్తావా అని కోపంతో నిన్ను ఎవరిట్లా తెంపదానికి పోయినా చేయలే తెగాలి అని శాపం ఇచ్చేస్తుంది। అప్పుడు చెప్తుంది, అమ్మ నన్ను మొదలే గడ్డి ప్రతి ఒక్కరు తొక్కుతూ ఉంటారు చేస్తూ ఉంటారు, తెగుకుంటూ పోతే ఏం బాగుంటుంది, నాకు ఎట్లయినా నీవు క్షమియాలి అంటది। లేదు నీవే నాకు అబద్ధం చెప్పావు అంటే, లేదు నీవు ఎంతైనా తల్లి మనసు క్షమించే గుణం ఉండే ఉంటది, నీవు క్షమయా దరిద్రిలాగా, కానీ శంకరుడు ఒక్క కన్ను తెలిసిన నేను మొదలే గడ్డి కాలి బూడిదైపోతాను, అందుకనే అట్లా చెప్పాను, నీవు నన్ను క్షమించు, ఇప్పుడు దీని నుంచి నాకు ముక్తి ఎలాగో చెప్పు, నీవే చెప్పు అని మరి పార్వతికి అడుగుతాడు। అప్పుడు చెప్తుంది, వచ్చే చవితి రోజు గణేశుని పూజ జరుగుతూ ఉంటుంది కదా మా కొడుకుది, అక్కడికి నీ వేళ్ళు పూలు పండ్లు అన్ని పెట్టింటారు కదా, దాంతో పాటు నీ వెళ్ళి ఆయన కాళ్ళ దగ్గర కూర్చో, ఆయన నుంచి నీకు ముక్తి కలుగుతుంది అని చెప్తుంది। సరే అని చవితి కోసం కాసుకుంటూ ఉంటుంది। ఇంకా చవితి వచ్చేస్తుంది, అన్ని పూజకి పళ్ళు పూలు అన్నీ పెడతారు కదా, అప్పుడు ఈ గడ్డి పోయి గణేశుని పాదాల దగ్గర కూర్చుంటుంది। కూర్చున్నప్పుడు పూజ చేసేటప్పుడు పూలు పండ్లు అటు ఇటు అయినప్పుడు ఆ గడ్డి గణేశుని కాలికి ఇలా కుచ్చుకుంటుంది అనమాట, కొనలు అంటారు కదా, వీటిలో కుచ్చుకున్నప్పుడు ఆయనకి చెక్కలు గింతలు పట్టినట్లు అవుతుంది, నవ్వుతాడు వినాయకుడు। నవ్వినప్పుడు ఆయనకి శాప విమోచన కూడా అవుతుంది గరికకి। అలాగే ఇలా
ఈ గరికె పట్టడం వల్ల కూడా వినాయకుడు చాలా సంతోషిస్తాడు అని అప్పటి నుంచి ఇప్పటి వరకు గణేశుని ఎప్పుడు పూజ జరిగినా గరికను పెట్టి పూజిస్తారు. ఇది పెట్టడం వల్ల మనం ఏమైనా తప్పులు చేసినా క్షమిస్తాడు, అలాగే సంతోషపడతాడు అని ఒక నమ్మకంతో పెట్టుకుంటా వచ్చారంట. మన ఏం తప్పులు చేసినా క్షమిస్తాడు, అలాగే నవ్వుతూ ఉంటాడు, మమ్మల్ని అంతా రక్షిస్తాడు అని చెప్తారు. అందుకని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గరికె పెట్టే పూజ చేస్తూ వచ్చారు. తెలుసుకున్నారుగా ఎందుకు తులసి వినాయకునికి పెట్టారు, అలాగే గరికె ఎందుకు పెడతారని. ఈ వీడియో మీకు ఇష్టమైతే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, అలాగే నలుగురికి షేర్ చేయండి అని చెప్తూ మరో నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు నమస్కారం.